వైసీపీలో అయితే స్థానచలనాలు అయితే చాలా జరుగుతున్నాయి. జగన్ అయితే చాలా మందికి స్థానచలనాలు చేశారు. ప్రస్తుతం అయితే ముద్రగడ పద్మనాభం గారికి కూడా స్థానచలనం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. సో తనకైతే ఒక షాక్ ఇచ్చారు అని చెప్పేసి, ముంచేశారని చెప్పేసి అయితే ఒక వార్త చెక్కలు కొడుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారికి అయితే జగన్ గారు ముంచేశారని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అంటే తను ఆశించిన టికెట్ తనకి రావట్లేదు అని చర్చ కూడా జరుగుతుంది. సో టికెట్ రాకపోవడం వల్లనే తను వేరే పార్టీకి దగ్గర అవుతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజికానికి సంబంధించిన నేత. సో కాపు సామాజికం కాబట్టి ముందు నుంచి కూడా ఆయన జనసేనలోకి వెళ్తారు, లేదా టీడీపీలోకి వెళ్తారు. జనసేన టీడీపీ అలయన్స్ కాబట్టి ఆబ్వియస్ అక్కడికి వెళ్తారని రకరకాల వార్తలు వినిపించినప్పటికీ ఆయన అనూహ్యంగా ఒక నెల రోజుల కిందట మాత్రం వైసీపీలోకి వెళ్తున్నారు. వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నారు. అండ్ మోరోవర్ అతనికి కానీ అతని కుమారుడికి కానీ ఎవరికో ఒకరికైతే కంపల్సరీగా బీఫామ్ ఇస్తారు, టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇదే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వాస్తవం అనుకున్నాం. వాళ్ళు కూడా ఎక్కడ స్పందించలేదు, వాళ్ళు కూడా ఎక్కడ ఖండించలేదు. సో అది వాస్తవం అనుకున్నాం. ఎందుకంటే జనసేన టీడీపీతో అలయన్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఏదైతే ఉందో అది బీసీలకి కానీ ఇతర ఏ సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గాలకు కానీ బీసీ సామాజిక వర్గాలకు కానీ టీడీపీలో అన్ని రకాల సామాజిక వర్గాలు కూడా బాగానే చలామణి అవుతుంటాయి. అంటే పర్టికులర్గా ఈ కమ్యూనిటీకి ఎక్కువ ప్రాధాన్యత అని ఎక్కడ ఉండదు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అందులో. బట్ పర్టికులర్గా ఈ వైసీపీ కానీ కొన్ని చూస్తే ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత అన్నట్టు కూడా కొన్ని వార్తల్లో వచ్చాయి. సో అయితే బీసీలకి ఇక్కడ న్యాయం జరిగినప్పుడు ఇంకెక్కడ జరుగుతుంది? అయితే పవన్ కళ్యాణ్ గారితో పోవాలి, లేదా టీడీపీతో పోవాలి. ఈ రెండు కలిసాయి కాబట్టి లేదు, ఇక్కడ అవకాశం ఉంటుందా ఉండదా? ఇక్కడ ఈ పర్టికులర్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి నేతగా ఉన్నారు, పైగా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకే ఉంటుంది, మనకు ప్రాధాన్యత ఉండదు అనుకున్నారో, లేదంటే ఇంకే అనుకున్నారో, లేదా కాపు సామాజిక వర్గం సంబంధించిన ఓట్లను చీల్చుదాం అనుకున్నారో తెలియదు. కానీ ఈయన ఎందుకో వైసీపీ మొగ్గు చూపడం ఇస్తారేమో అనుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇతనికి పిలిపించి మంత్రాలు జరపడం కానీ మాట్లాడడం కానీ వైసీపీ శ్రేణులు కొంత మాట్లాడడం ఇవన్నీ జరిగినా కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఈయనకి సరిగ్గా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లే, కలిసే ప్రయత్నం చేయట్లే, పోనీ టికెట్ మీద కూడా క్లారిటీ ఇవ్వట్లే. ఎందుకంటే క్లారిటీ ఇస్తే ఇంకా ఆల్రెడీ జనవరి వచ్చేసింది, మధ్యలో ఫిబ్రవరి మార్చి, ఒకవేళ ఎలక్షన్ కమిషను లేదు 8 రాష్ట్రాలకు సంబంధించి అలాగే పార్లమెంట్కి సంబంధించి ఒకేసారి పోలింగ్ పెట్టదలుచుకున్నప్పుడు ఒక 4-5 విడతల్లో పోలింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంకా ముందుగానే మార్చిలో అయినా కూడా ఆశ్చర్యపోక్కర్లే. సో అలాగానే మార్చిలో పోలింగ్ అయితే ఇంకా మధ్యలో ఉన్నది ఒక నెలేగా కదా. ఇంకెప్పుడు డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు శ్రేణుల్ని సమాయత్తం చేసుకోవాలి, ఎప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలనే ఇది ఉంటుంది కదా. సో అందుకు ఇప్పటివరకు తేల్చకపోవడం వల్ల ఆయన కొద్దిగా మనస్తాపానికి గురయ్యాడని చెప్పాలి. మరోవైపు వాళ్ళు ముఖం చాటేస్తున్నారు, ఏం చెప్పట్లేదు, ఇంకా ఏం చేసేది లేక మళ్ళీ అదే సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి వైపు మాట్లాడి జనసేనలోకి వచ్చే ఆలోచనలు అయితే ఉన్నారు. కానీ జనసేనలోకి వచ్చిన తర్వాత పార్టీలో టికెట్ ఎంతవరకు కన్ఫర్మ్ అవుతుందని మాత్రం చెప్పలేము. ఎందుకు? టీడీపీ జనసేన ఆల్రెడీ అలయన్స్ అయ్యాయి కాబట్టి ఇప్పటికే సీట్ల సర్దుబాటులో తలమునకలై ఉన్నారు. కాబట్టి అంటే టీడీపీకి ఉండే మాన్యా కానీ టీడీపీకి ఉండే కార్యకర్తల్లో కానీ ఓటు బ్యాంక్ విషయంలో కానీ చూస్తే ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే 1:4 లాగే ఉంది. ఒక 4 ఇంతలు టీడీపీ ఉంటే ఒక వంతే జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈవెన్ అసెంబ్లీ సీట్ల సర్దుబాటులో కూడా ఒక 175 ఉన్నప్పుడు వీళ్ళకి ఒక 30 ఎన్నో స్థానాలు, అలాగే 2-3 లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మేబీ ఆ సమన్వయ కమిటీలు కూడా అలాగే డిసైడ్ చేస్తున్నాయట. అది ఎంతవరకు మనకి ఇంకా సంక్రాంతి తర్వాత క్లారిటీ వస్తుంది. అయితే అలాంటి సందర్భంలో కొన్ని దగ్గరలో టీడీపీకి కంపల్సరీ అనుకునేది అది జనసేన కేటాయించవచ్చు. జనసేనకి అయ్యో ఇక్కడ బలం ఉంది అనుకున్నప్పుడు టీడీపీకి కూడా వెళ్ళిపోవచ్చు ఆ స్థానం. వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి సందర్భంలో ఎలక్షన్స్ ముందు వెళ్ళి పార్టీలో చేరే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇవ్వగలరు? ఇవ్వలేరు. అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ గతంలో ఇచ్చారు, వలసలు వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఉండదు. అండ్ మోర్ ఓవర్ పార్టీలో కుటుంబం నుంచి కూడా ఒకరికే ప్రాధాన్యత ఉంటుంది, తప్పదు అనుకున్నప్పుడు అప్పుడు ఆలోచిస్తాం తప్ప మాక్సిమం కుటుంబం నుంచి ఒకరికే ఇచ్చే ఆలోచనలు ఉన్నాము.
ఇక్కడ ముద్రగడ గారు వాళ్ళ కొడుకు కూడా టికెట్ అడగడం జరుగుతుంది, అంటే కాకినాడ మచిలీపట్నం ఇక్కడ నుంచి వెళ్ళి అడుగుతున్నట్టు జరుగుతుంది. కేంద్రం ఏదైనా స్థానం ఏదైనా ఏ నియోజకవర్గం అనే విషయం పక్కన పెడితే ఇప్పటికే అక్కడే ఇబ్బందులు. ఇప్పుడు కాకినాడది టీడీపీకి కూడా కంచుకోట్లాగా ఉండే కాకినాడ కూడా ఇప్పుడు ఆ సామాజిక వర్గం సంబంధించి జనసేనకే కేటాయిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో నాగబాబు గారు కాకినాడ పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటప్పుడు ఇంక ఈయన ఏమో ఎక్కడ పెట్టి అడగగలుగుతారు? పోనీ నేషనల్ వైడ్గా ఫేమ్ ఉందనుకోండి, పోనీ నేను ఎక్కడ కాదు అక్కడైనా పోటీ చేస్తా, లేదా ఉత్తరాంధ్ర పోటీ చేస్తా, రాయలసీమలో పోటీ చేస్తా అనుకుని ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు. సో ఇట్లాంటి లీడర్లకి ఏంటంటే కొంచెంగా ఎక్కడైతే ఆ సామాజిక వర్గం ఎక్కువగా ప్రాబల్యం ఉందో అక్కడ ఎంచుకొని అడుగుతారు. అక్కడ ఆల్రెడీ ఫిల్డ్ అయిపోయింటే, ఆల్రెడీ ఒక ఏదైతే అభ్యర్థిని డిసైడ్ అయిపోయింటే ఇప్పుడు రాదు కదా. సో అటువంటి నేపథ్యంలో పార్టీలో చేరిన తదుపరిగా నామినేటెడ్ పోస్ట్ కానీ లేదా ఎమ్మెల్సీలు కానీ అలాంటి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మేబీ అలాగా అలా ఇచ్చే అవకాశంతో కూడా పార్టీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే కాపు సామాజిక వర్గం చెందిన నేత కాబట్టి జనసేనతో వెళ్తేనే బాగుంది. ప్రజలందరూ కూడా జనసేనని ఇప్పుడు నమ్ముతున్నారు. టీడీపీకి కూడా మంచి గాలి వీస్తుంది కాబట్టి, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి అటుతోనే వెళ్తే బాగుండు అనుకుని ఇప్పుడు మళ్ళీ ఈయన బ్యాక్ టు పెవెలియన్ అన్నట్టు పవన్ కళ్యాణ్తో వచ్చి మళ్ళీ మంతనాలు జరిపే అవకాశం ఉంది. మేబీ చూద్దాం, అంటే పార్టీలోకి తీసుకుంటారా తీసుకోరా, తీసుకున్నా కూడా సీటు కేటాయిస్తారా లేదా అనేది సెకండరీ. ప్రస్తుతానికైతే వైసీపీ మొత్తానికి హ్యాండ్ ఇచ్చిందని మాత్రం ఒక క్లియర్ పిక్చర్ అయింది. ఎందుకంటే అందరూ వైసీపీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరుతున్నారు. ఇక్కడ రివర్స్లో ఈయన మళ్ళీ వైసీపీకి వెళ్ళడం అనేది అది ఆయన్ని ఆలోచించుకోవాలి. అంటే నిన్న చూసినట్టయితే అంబట్ రాయుడు కూడా, మన క్రికెటర్ అంబట్ రాయుడు కూడా వైసీపీ నుంచి వెళ్ళి అక్కడ 10 రోజులు కూడా ఉండకుండా వచ్చి జనసేనలో కలవడం జరిగింది. ఇంతకుముందు కూడా చూసుకున్నట్టయితే వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ తను వెళ్ళడం జరిగింది. అంటే ఎక్కువ చూసుకున్నట్టయితే ఎవరైతే అసంతృప్తులు ఎక్కువైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు జనసేనకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అంటే అటు సైడ్ వెళ్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడం, అంటే వాళ్ళకి నిజంగా లాభం చేకూర్చే అంశమే అంటారా? అంటే జనసేనలో కలిస్తే అంటే అదే కదండి. ఇప్పుడు ఇందులో వైసీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నప్పుడు వీళ్ళకి ప్రభుత్వం ఉన్నా కూడా ఎటువంటి స్థానము కల్పించలేదు ప్రభుత్వం అని ఒక వాదం. ఎందుకంటే ప్రతిదీ ముఖ్యమంత్రి తానే బటన్ నొక్కి తానే అన్నీ చూసుకుని ఉంటున్నప్పుడు మంత్రులకే ప్రాధాన్యత లేనప్పుడు సామాన్యంగా ఎమ్మెల్యేలకు ఇంకేం ప్రాధాన్యత ఉంటుంది, ఆ తర్వాత సర్పంచ్లకి ఏముంటుంది, ఎంపీటీసీలు జడ్పీటీసీలు వీళ్ళకేం ప్రాధాన్యత ఉంటుంది. సో ఇలాగ కాదు, మనం పార్టీ మారితే ఈసారి ప్రభుత్వం ఎలాగో టీడీపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనం కనీసం ఎమ్మెల్యేగా లేకపోయినా ఎమ్మెల్సీగా ఉన్నా లేదా వేరే నామినేట్ పోస్ట్ ఉన్నా టీడీపీ పరిపాలన డిఫరెంట్గా ఉంటుంది, ప్రతిదీ ప్రోటోకాల్ ఫాలో అవుతుందిగా. సో మనకి ఎంతో కొంత అవకాశం వస్తుంది అనే ఉద్దేశంలోనే అందరూ మారుతున్నారు. అంటే అక్కడ వాల్యూ లేదని క్లియర్గా అర్థమైపోతుంది. అంతా ముఖ్యమంత్రి పేరు మీదే, ముఖ్యమంత్రి దీనివాడే ఆయన పేరు మీదే, ఆయన ద్వారానే అన్నీ నడుస్తున్నాయని కూడా మనం వార్తల్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆయనే చాలా సమయంలో చెప్పాడు, ఇక్కడ మేట నొక్కితే డైరెక్ట్గా మీ ఖాతాలో పడతాయి, లేదంటే ఇక్కడ నేను ఏది చేస్తే అక్కడ మీకు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నప్పుడు. ఇప్పుడు మంత్రి అనేవాడు, సార్ నాకు కార్యకర్తలు ఉన్నారు, లేదా నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ అవ్వాలి, వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి అనేలాగా ఉంటుంది. సో వాళ్ళ లిస్ట్ ప్రకారం అలా ఫాలో అయితే అప్పుడు వాళ్ళకి హ్యాపీ, సరే నా మాటకి వాల్యూ ఉంది, వాల్యూ ఇచ్చారు, సో నేను చెప్పినట్టు జరుగుతుంది. కాబట్టి నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఆయన చుట్టూ తిరుగుతారు, ఆయన ఇంటి చుట్టూ. ఇంకా సార్ మీరే ఏదో చేయాలి సార్ అని చెప్పి అర్జీలు పెట్టుకోవడము, లెటర్స్ ఇవ్వడం గట్రా చేస్తారు. ఇందరికి వెళ్ళినా వేస్ట్, మొత్తం అక్కడ నుంచి పడిపోతే ఇంకేం ఎందుకు పట్టించుకోవాలి మనం అన్నప్పుడు ఆయనకి వాల్యూ లేనప్పుడు ఎలా ఉంటుంది? నా దగ్గరికి ఎవరూ రావట్లేదని చెప్పి ఒక గిల్టీగా ఫీల్ అవుతాడు కదా. సో అది ఎక్కువ ఉంది వైసీపీలో. ప్రభుత్వంతో పాటు నాయకులు కూడా ఈ రకమైన భావన ఉండడం వల్ల ఒక్కొక్కరుగా అయితే టీడీపీ లేదా జనసేన వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అట్లీస్ట్ జనసేనలో ఉన్న టీడీపీ లీడ్ చేసిన జనసేనలో ఉన్న ఓకే అలయన్స్ కాబట్టి ప్రభుత్వంలో ఉన్నామని ఒక చెప్పుకోవచ్చు కదా, అంటే ఆ ధైర్యమైన ఉంటుంది వాళ్ళకి. ఎస్ ఎగ్జాక్ట్లీ అలాగే. అందుకు అందరూ అంబట్రాయుడు గారు కూడా చూడండి, ముందు అంతా ఏదో అన్నారు, సరే చిరంజీవి కూడా చేశారు క్రికెట్ ఆంధ్ర ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వైజాగ్ వస్తా అన్నారు, రాలేదు. ఆయన కూడా అక్కడ నుంచి సైడ్ అయిపోయి ఆయనకి అర్థమైపోయినట్టుంది, బాబు వెళ్తే మనకున్న ఈ క్రికెటర్ ఇమేజ్ కూడా పోతుంది అనుకున్నారో మరేంటో తెలియదు. సో అతను కూడా క్లియర్గా ఇప్పుడు చెప్పేశారు జనసేనలోకి వెళ్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాటి చర్చ. ముద్రగడ ప్రయాణం అయితే అటు వైసీపీ ఇటు జనసేన అనేది తెలియాలంటే మరికొన్ని రోజులైతే వేచి చూడాల్సిందే. ధన్యవాదాలు.